డిసెంబర్ 12th మనకి యూఎస్ఏ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చింది. నవంబర్ మంత్కి 3.1%గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు డిసెంబర్ 13th జరిగిన యూఎస్ఏ ఫెడ్ మీటింగ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని పెంచలేదు. మరి రాబోతున్న టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంకా 0.75% వరకు తగ్గిస్తామని చెప్పి యూఎస్ఏ ఫెడ్ చైర్మన్ పౌల్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదే విషయాన్ని మనం 2022 జూన్ టైంలోనే చెప్పడం జరిగింది. ఆ టైం చాలామంది 2023కి రెసెషన్ వస్తుందని చెప్పి మార్కెట్లన్నీ క్రాష్ అయిపోతాయని చెప్పి అనుకున్నారు. కానీ క్లియర్గా చెప్పాము, 2024 ముందు ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో రెసెషన్ రాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే అదే వాస్తవం అనమాట. ఈరోజు మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది, కానీ ఒకప్పుడు దీన్ని ఎవరు నమ్మలేదన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ అనాలిసిస్తోనే మనం చేయాలి.